This is chapter 6, verse 11, 12, and 13. Now the earth was corrupt in God's sight, and the earth was filled with violence. And God saw the earth, and behold, it was corrupt, for all flesh had corrupted their way on the earth. And God said to Noah, I have determined to make an end of all flesh, for the earth is filled with violence through them. Behold, I will destroy them with the earth. In Telugu, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొండ్రి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును అని చెప్పారనమాట నోవాతో దేవుడు. చెప్పిన తర్వాత మరి ఆ రకంగా చేయటానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎంతో ప్రేమతో నరుని భూమి మీద దేవుడు సృష్టించారు. చాలా ప్రేమించాడు దేవుడు. కాబట్టి ఆయన రూపంలో మనిషిని మిగతా సృష్టి అంతా కలుగును కాక అనే మాటతో కలిగించి మరి మనిషిని మాత్రం ఆయన రూపంలో సృజించి మంచి చెడ్డలను మొత్తాన్ని ఈ మానవుని ముందు ఉంచి చెడు చేయబాకు, మంచి మాత్రం చేసి భూమి మీద చక్కగా సంతోషంగా జీవిస్తూ నీకు కావాల్సిన సమస్తాన్ని అనుభవిస్తూ మరి నీకు తోడిచ్చినటువంటి అవతో కలిసి ఉండమని చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగానే మరి సాతాను పాము రూపంలో వచ్చి ఇతను ఆదాముని హవ్వని మోసపుచ్చటం చేసినప్పుడు వీళ్ళు మోసపోయారు దాని చేతులు. అది దేవునికి అసలు ఇష్టం లేదు. ఆ తర్వాత దేవునికి కోపం వచ్చి ఈ విధంగా డిస్ట్రాయ్ చేద్దాం. నేను నీతిమంతులుగా వాళ్ళని చేశాను, కానీ వాళ్ళు నీతి లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. వారు చేసే ప్రతి పని కూడా బాగోలేదు అని దేవునికి కోపం వచ్చి డిస్ట్రాయ్ చేయటానికి మరి మనసులో ఆయన నిర్ణయం తీసుకున్నారనమాట.